నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరణించినట్టు ఆధారాలు కావాలి అని బ్యాంకు వారు అడిగారు. ఏకంగా శవాన్ని త్రోవ తీసుకుని వెళ్లాడు. RFCL మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరి పరిస్థితి విషమం. వీధులు విశాలంగా ఉంచుకోవాలి, రామగుండం ప్రజలను కోరిన నగర మేయర్ మహంకాళి స్వామి. రామగుండంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకై వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు. ప్రభుత్వ నియమాలు, ఈ వ్యవస్థ తీరుతెన్నలు తెలియని అమాయకుడు ఒడిశాలోని కియోంఝర్ జిల్లా డియానాలి గ్రామానికి చెందిన జీతు ముండా అనే గిరిజన వ్యక్తి. తన సోదరి కల్రా ముండా గత జనవరిలో అనారోగ్యంతో మరణించింది. అయితే ఆమె పేరును ఒడిశా గ్రామీణ బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు 20,000 నగదును తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అలా ఇవ్వడానికి బ్యాంకు రూల్స్ ఒప్పుకోవు అని బ్యాంకుల అధికారులు తిరస్కరించారు. సోదరి మరణించినట్టు ఆధారాలు అంటే డెత్ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ల వ్యవహారం తెలియని ఆ గిరిజన అమాయకుడు 27 ఏప్రిల్ 2026 సోమవారం నాడు ఏకంగా తన సోదరి కల్రా ముండా పాతిపెట్టిన శవాన్ని త్రొవ్వి తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని పరిధిలోని RFCL మార్గ మధ్యలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. FCA క్రాస్ రోడ్ నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటోను మద్యం సేవించి ఉన్న ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 5గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మిగిలిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే ప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాగా సీరియస్ ఉన్నాడు కానీ ఆయన కూడా ఏం కాదు. బండి పడ్డది ఇటు నాన్న, నేను విలేకరునే. ఇప్పుడు అసలు ఏమైంది చెప్పు. నేను అసలు ఏం ప్రాబ్లం అయింది? ఇండికేటర్ వేసిన ఆగిన, మీరు క్రాస్ దిగుతామని ఆగిన. బైక్ ఏమైనా స్పీడ్ వచ్చింది, గుద్దుతే ఇటు పడ్డది. బైక్ అయినా వచ్చి మిమ్మల్ని గుద్దిండా? గుద్దుతే అటు పడ్డది. వీధులు విశాలంగా ఉంచుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ప్రజలను కోరారు. వార్డు సందర్శనలో భాగంగా మంగళవారం స్థానిక 47వ డివిజన్ మార్కండేయ కాలనీలో స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ఆక్రమించి ఇంటి ముందు గద్దెలు, మెట్లు నిర్మించడం, చెట్ల కొమ్మలతో, పిచ్చి చెట్లతో దారి మూసుకుపోయేలా చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల మేరకు వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వార్డు సందర్శనలో
ప్రణాళికలో భాగంగా నగరపాలక సంస్థపై ఆర్థిక భారం పడకుండా డ్రైనేజ్ పూడికతీత, పిచ్చి చెట్ల తొలగింపు వంటి స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. మెయిన్ నాలా ఏదైతే ఉన్నదో అది మొత్తం కూలిపోయి ఆ నాలాల నుంచి కనీసం వ్యర్థాలు బయటికి పోని పరిస్థితులలో ఈరోజు మొత్తం కూడా ఆ నాలా అంతా కూడా చైన్ మిషన్లతో క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ గల్లీ ఏదైతే ఉన్నదో 20 ఫీట్లకు సంబంధించి గల్లీ ఉంటే దాన్ని 8 నుంచి 10 ఫీట్లకు తీసుకురావడం జరిగింది. రోడ్డుకి ఇరువైపులా గద్దెలు కట్టి చెట్లు వేసి అన్నీ ఇప్పటికే సోదరుడు యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు విరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం, ఈ గద్దెలన్నీ తీసేసి బ్రహ్మాండమైన రోడ్డు వెడల్పు చేసి ఇక్కడ కార్యక్రమం తీసుకునేందుకు ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ప్రతి డివిజన్ తిరుగుతూ ఈరోజు అన్ని డివిజన్లలో ఏదైతే మేజర్ నాలాలలో సిల్ట్ తీస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న బుషెస్ అన్ని కూడా క్లీన్ చేసి రోడ్లు వైడన్ చేసేందుకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ఏ ఇంటికి పోయినా కూడా చివరి ఇంటి వరకు కూడా ఖచ్చితంగా అంబులెన్స్ వెళ్ళాలి, అక్కడి వరకు కూడా అంబులెన్స్ వెళ్ళే వరకు కూడా ఆ మాదిరిగా మనం అన్ని గల్లీలు కూడా వెడల్పు చేయాలని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి చివరి ఇంటి వరకు కూడా అంబులెన్స్ వెళ్ళే విధంగా అన్ని గల్లీలన్నీ కూడా వెడల్పు చేస్తూ ఉన్నాం, గద్దెలు తీస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించండి. స్వచ్ఛ రామగుండం ఏదైతే మనం కావాలని కోరుకుంటా ఉన్నామో ప్రతి వాళ్ళు కూడా మున్సిపల్ నుంచి ప్రతిరోజు ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వస్తుంది. చెత్త కూడా ప్రతిరోజు ఆ ట్రాక్టర్కు ట్రాలీకి ఇచ్చినట్టయితే మన వాడ అంతా కూడా బ్రహ్మాండంగా శుభ్రంగా ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కూడా రోజు ఉదయం లేవగానే మన ఇల్లును బ్రహ్మాండంగా శుభ్రంగా ఊడ్చుకుంటాం, వాకిలు ఊడ్చుకుంటాం, అలాగే కొత్త బట్టలు వేసుకొని బయటకు వస్తాం. కానీ మన డివిజన్కి వచ్చేసరికి మన రామగుండానికి వచ్చేసరికి ఎవరు కూడా మనకెందుకులే అని ప్రతి వాళ్ళు అనుకోవడం వల్ల రామగుండం అనేది స్వచ్ఛ రామగుండంలో దాదాపుగా 236 ర్యాంకులు ఉన్నది. ఈరోజు సింగిల్ డిజిట్కు రావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ కూడా రామగుండం అభివృద్ధిలో పాల్గొనండి. రామగుండంలో జరిగే డెవలప్మెంట్లో మీరందరూ కూడా పాల్గొన్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక స్వచ్ఛ రామగుండంగా, ఒక అభివృద్ధి చెందిన రామగుండంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మేమందరం ముందుకెళ్తా ఉన్నాం. దానిలో మీరందరూ కూడా భాగస్వాములుగా అయ్యి ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఇంధన నిల్వలు నిండుకున్నాయనే వార్తల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని నియంత్రించడానికి అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కొన్ని కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా చూడలేని ఫైట్ సినిమాలో డూప్ ఫైట్ సీన్ కూడా కాదు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్ లో జరిగిన రియల్ ఫైటింగ్. 2 గ్రూపుల మధ్య కొట్లాటలో ఒకడు రైల్వే ట్రాక్ లైన్ ఎక్కేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు కరెంట్ ఆపేశారు. తర్వాత అతన్ని తరుముకుంటూ ప్రత్యర్థులు కూడా ఎక్కేశారు. దీంతో రైల్వే స్టేషన్ లో ట్రాక్షన్ తీగలు, స్తంభాలపైనే సూపర్ ఫైట్ జరిగింది. పోలీసులు జోక్యంతో అందరినీ కిందకు దించి అరెస్ట్ చేశారు. ఈ లోగా రైళ్లు ఆగిపోయాయి. జనం గగ్గోలు పెట్టేశారు. देख ला రామగుండం కార్పొరేషన్ పరిధిలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకై రోడ్ సేఫ్టీ అథారిటీ మరియు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కనీసం ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించకుండా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెంటనే కళ్లు తెరవాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల ఎక్కువ ప్రమాణాలు
ప్రమాదాలు సంభవిస్తున్నప్పటి నుంచి ఇందిరానగర్, గౌతమినగర్ ప్రమాద స్థలాలను బీజేపీ శ్రేణులు సందర్శించడం జరిగింది. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ లో 60 ఫీట్ల రోడ్డు అని చెబుతున్న గౌతమినగర్ వెళ్లే రహదారిని బీజేపీ నాయకులు స్వయంగా కొలిచి టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రమాద స్థలం నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. సందర్శన అనంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట శివాజీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. గడిచిన నెల రోజులుగా రోజుకు సుమారుగా 3 నుంచి 4 రోడ్డు ప్రమాదాలు, రోడ్డు మరణాలు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఈ రామగుండం కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజల ప్రాణాలతోటి చెలగాడుతున్న ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ ఈరోజు వివిధ ప్రాంతాలలో యాక్సిడెంట్స్ జరిగిన ప్రాంతాలను సందర్శించి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులకి, కమిషనర్ గారికి వినతి పత్రం ఇద్దామని వస్తే కనీసం పాలన చేయాల్సిన అధికారులు కానీ, సంబంధిత అధికారులు కానీ ఇక్కడ లేకపోవడము ఎంత దురదృష్టకరమైన విషయం అనంటే, ఈరోజు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిండ్రు. అభివృద్ధి పేరు మీద ఉన్న ఇండ్లు కూలగొడుతున్నారు కానీ ప్రాణాలు పోతున్న ప్రజలని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు రామగుండం టీపీఓ అధికారులు ఉన్నారు. ఈరోజు ఇందిరానగర్ మేము సందర్శించిన సందర్భంగా అది 60 ఫీట్ల శాంక్షనింగ్ రోడ్డు, దాన్ని టేపు పట్టుకొని కొలిస్తే 40 ఫీట్లు మాత్రమే ఉంది. ఆ 40 ఫీట్లు వేయడం కారణంగా అక్కడ ఒక టర్నింగ్ రావడం జరిగింది. ఈరోజు పిల్లలను తయారు చేసే ఒక టీచరు, 3 సంవత్సరాల పాప ఉన్న టీచరు ఈరోజు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నామమాత్రంగా ఆ సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్న టర్నింగ్ మీద ఉన్న స్టెప్స్ను మాత్రం తొలగించిండ్రు. స్టెప్స్ను తొలగించడం వల్ల సమస్య పోతుంది అని అనుకుంటే ఇంకో సమస్య, మీరు దయచేసి మీడియా మిత్రులు కూడా దీని మీద ఒక రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ టర్నింగ్ మీద మెట్లు తీసేస్తే చక్కగా రోడ్డు మీద ఉన్న ఎలక్ట్రిసిటీ పోలు అది రోడ్డు మధ్యలో వచ్చింది. ఆ టర్నింగ్ తీసుకొని బైకు వాహనదారులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా దానికి నేరుగా గుద్దే అవకాశం ఉన్నది. మళ్ళీ ప్రాణాలు కోల్పోవడానికి ఆస్కారం ఉన్నది. ఇంకొంచెం ముందుకు పోతే ఆ టర్నింగు, చిన్న టర్నింగు, అక్కడ 3 పోల్స్ ఇంకా అట్లనే ఉన్నాయి. ఈ వాహనదారులు ఎవరైతే పోతున్నారో వాళ్ళు ఎదురెదురుగా వచ్చి ఢీకొని అక్కడ కూడా ప్రమాదాలు జరిగేస్తారో ఆస్కారం ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న రోడ్ సేఫ్టీ, అసలు రామగుండం కార్పొరేషన్లో రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, ఉంటే ఎక్కడెక్కడ మీరు ప్రమాద స్థలాలను గుర్తించిండ్రు, అక్కడెక్కడ ఏమేమి నివారణ చర్యలకు మీరు ప్లానింగ్ చేస్తున్నారు, ఎన్ని రోజులలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు అనేది దయచేసి ఈరోజు మీరు ప్రజలకు చెప్పాల్సింది ఉంది. ప్రజలు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఉదయం పూట కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డు మీద ప్రయాణం చేసే పరిస్థితి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నది. మీ మొండి వైఖరి, మీరు ఆఫీస్లో లేరు, టౌన్ సైట్ మీద లేరు, ఇంతవరకు మరి మీరు ఆఫీస్కు రాలేదా, లేదనంటే సైట్ విజిట్లు ఉన్నారా, ఎక్కడున్నారు, మీరు డ్యూటీ చేస్తున్నారా చేస్తలేరా? ఈ సమస్యలన్నిటికీ మీరు పరిష్కారం వారం రోజులలో చేయకపోతే భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ పక్షాన 200 మందితోటి ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ ప్రభుత్వ ఉద్యోగులారా, మీ పని సక్రమంగా చేయండి. జరిగే ప్రమాదాలను వీలైనంత తొందరగా మీరు సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ అనేకమైన పోరాటాలు తీసుకొని మీ కార్పొరేషన్ ముట్టడిస్తామని తెలియజేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నేటి నుండి 6 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో మంచిర్యాల జిల్లా షీటీం ఇన్ఛార్జ్ ఎస్ఐ హైమా ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు మహిళలు, పిల్లల భద్రత, లింగ సమానత్వం మరియు బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మరియు విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రామగుండం నియోజకవర్గంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న దారి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ వారి దంపతులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ నిర్మాణ పనులు సాఫీగా పూర్తయి ప్రజలకు ఆధ్యాత్మిక క్షేమం కలగాలని కోరుతూ మైసమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రజల్లో ఐక్యత భక్తి భావాలను పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. దారి మైసమ్మ తల్లి కరుణతో రామగుండం ప్రాంతం సుఖ సంతోషాలతో అభివృద్ధితో ముందుకు సాగాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండంలోని తబితా ఆశ్రమంలో చైల్డ్ సేఫ్టీ డ్రగ్స్ కు నో చెప్పండి అనే అంశంపై రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సంధ్యారాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా, పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పిల్లల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను వివరించారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, మానసిక ప్రభావాలు మరియు భవిష్యత్ జీవన శైలిపై వాటి దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో శ్రద్ధగా చదువుకోవాలని, మంచి అలవాట్లు అలవరుచుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలని సూచించారు. తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. రేపు బుధవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను వెల్లడించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 14న ప్రారంభమైన 10వ తరగతి ప్రధాన పరీక్షలు ఈ నెల 13వ తేదీతో విజయవంతంగా ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన మూల్యాంకన ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 23వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలను అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులైన, అధికారులైన అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే రూల్స్ ఉండాలి. అప్పుడే ఆ ప్రభుత్వ శాఖ పనితీరుపై ఉద్యోగుల్లో, ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. కానీ రామగుండం ఐసిడిఎస్ ప్రాజెక్టు మాత్రం ఇందుకు మినహాయింపని మాత్రం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న టీచర్లకు ఒక న్యాయం, అధికారికి ఒక న్యాయం అన్నట్టుగా వ్యవహారం నడుస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ఇటీవల బయటపడ్డ అవకతవకల వ్యవహారంపై జిల్లా సంక్షేమాధికారి మౌనం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం ఐసిడిఎస్ ప్రాజెక్టులు ప్రతి సెంటర్ నుంచి నెలకు 500 రూపాయలు వసూలు, ప్రతి పనికి ఒక రేటు నిర్ధారించి టీచర్ల వద్ద నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారంటూ ఇటీవల కొంతమంది అంగన్వాడీ టీచర్లు జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంఘటన విదితమే. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో జనగణన నమోదు ప్రక్రియపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ మిలీనియం హాల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మాస్టర్ ట్రైనర్లు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణన విధానంపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణలో అధికారులు ప్రాక్టికల్ విధానాలతో పాటు ఆన్లైన్ డేటా నమోదు పద్ధతులను వివరిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్ తూము రవీంద్ర పటేల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జనగణన పరిపాలన సౌలభ్యానికి కీలకమన్నారు. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఫీల్డ్ లెవెల్లో ప్రజలతోని మీరు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ ద్వారా సమాచారం సేకరించే విషయంలో చిరునవ్వుతో వాళ్ళు కొంతమంది మనకు సహకరించకపోయినప్పటికీ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి సమాచారం సేకరించాలని, మనం ఈ సెన్సస్ కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మరొకసారి ఈ శిక్షణ కార్యక్రమంకి వచ్చిన ఎన్యూమరేటర్స్కు, సూపర్వైజర్స్కు, ముఖ్యంగా మన మాస్టర్ ట్రైనర్స్ చాలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మేడే వేడుకలు జరుపుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్ పేర్కొన్నారు. మంగళవారం గోదావరి కని భాస్కర్ రావు భవన్లో జరిగిన మేడే వాల్ పోస్టర్స్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 8 గంటల పనిదినం కోసం 1886లో చికాగో నగరంలో జరిగిన కార్మిక పోరాటంలో ఎంతో మంది కార్మికులు పోలీసులు జరిపిన కాల్పులో వీరమరణం పొందారని, వారి త్యాగ ఫలితమే 8 గంటల పనిదినమని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇక్కడ మనం విడుదల చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. 141వ మేడే మనం జరుపుకోబోతా ఉన్నాం. నా పేరు మొహమ్మద్ యూసుఫ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ సందర్భంగా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చి
యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికుల్ని బానిసల్లాగా తన కాళ్ళ దగ్గర పడి ఉండేటట్టు చేసేటటువంటి పద్ధతుల్లో ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ మేడే సందర్భంగా ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనే నినాదంతో మేడే ఉత్సవాలు జరుపుకోవాలని ఏఐటీసీ రాష్ట్ర సమితి నిర్ణయించింది. కాబట్టి మరి మేడే జరిపేటప్పుడు లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, రద్దు చేసినటువంటి 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించి అమలు చేయాలని చెప్పే డిమాండ్ తోటి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మేడే ఎప్పుడొచ్చింది? 1886లో 8 గంటల పనిదినం కావాలని మొత్తం ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన ధర్నాలు చేసి మెమోరాండాలు ఇచ్చాం అక్కడ ప్రభుత్వాలకి. ఇచ్చినప్పుడు అంత శాంతియుతంగా జరిగింది, ఏం గొడవ కాలే, అయిపోయింది అనుకున్నాం. చికాగోలో ఉన్నటువంటి ఒక కంపెనీలో కార్మికులు అప్పుడు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మె చేస్తున్నటువంటి యాజమాన్యం మే 2వ తేదీన పోలీసుని పిలిపించి వీళ్ళ మీద కాల్పులు జరిపించింది. అక్కడికక్కడే 10 మంది కార్మికులు చనిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల కార్మికులంతా మాట్లాడుకుని మే 4వ తేదీ నాడు చికాగో పట్టణంలో ఉన్నటువంటి హే మార్కెట్ దగ్గర ఒక పెద్ద మీటింగ్ పెట్టి నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించినప్పుడు మరి అక్కడ కార్మికులు 10 మంది చచ్చిపోయారు. మరి ఏమైనా గొడవ అవుతుందేమో అని చెప్పి చికాగో పట్టణం మేయర్ కూడా మీటింగ్కి వచ్చాడు పోలీసులను తీసుకొని. మేయర్ ఉన్నంతసేపు ఏం గొడవ జరగలేదు, మేయర్ వెళ్ళిపోయాడు, శాంతియుతంగా జరుగుతుంది మీటింగ్ అని చెప్పి. ఆయన అట్లా వెళ్ళిపోగానే ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కొంతమంది గుండాలను తీసుకొచ్చి ఆ పోలీసుల మీద ఒక బాంబు వేయించింది. బాంబు వేపిస్తే ఒక పోలీస్ సర్జెంట్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇక ఈ పోలీసులు ఎలాంటి విశిక్షణ లేకుండా ఈ కార్మికుల మీద కాల్పులు జరిపితే దాదాపు 10ల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, వందల సంఖ్యలో కార్మికులు గాయాల పాలై ప్రాణభయంతో పరిగెడతా ఉంటే మే నగరంలో ఉన్నటువంటి వీధులన్నీ కార్మికుల హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని కమాన్పూర్ మాజీ ఎంపీపీ మల్యాల రామచంద్ర గౌడ్, స్థానిక సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాదులు అన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ కు చెందిన జంగపల్లి లక్ష్మి, ఆశాలు చిన్న కుమార్తె జంగపల్లి మౌనిక గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నిరుపేద బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ముందుకు వచ్చి మానవతా సేవను చాటింది. సంస్థ అధ్యక్షుడు నారగోని సతీష్ నేతృత్వంలో సభ్యులు 1,01,100 ఆర్థిక సహాయాన్ని సేకరించి మంగళవారం మాజీ ఎంపీపీ మల్యాల రామచంద్రం గౌడ్, సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈరోజు అకాల మరణం చాలా 18 సంవత్సరాల చిన్నపిల్ల హాస్పిటల్లో చనిపోవడం దురదృష్టకరం. పిల్లలకు లేని దుఃఖం పెట్టిపోయింది. ఈరోజు ఛత్రపతి శివాజీ వాళ్ళు ఈరోజు వీళ్ళకు 1,01,100 రూపాయలు వీళ్ళకు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి గరీబ్ వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ నాయకులందరూ కూడా చల్లగా ఉండి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. రోజు కమాన్పూర్ మండల కేంద్రంలో జంగపల్లి మౌనిక గారు అకాల మరణం మరి అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తీరని లోటు. భగవంతుడు చిన్న వయసులోనే అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. వారు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి తెలుపగానే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్ గారు, అదేవిధంగా మల్యాల విజయ్ గారు, వాళ్ళ టీముకు సంబంధించినటువంటి వాళ్ళందరూ చాలా కష్టపడి అందరికీ ఫోన్లు చేసి మరియు ఆమె చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉందని చెప్పి చెప్పడంతో మరి ఎవరి తోచినంత వాళ్ళు సహాయ సహకారాలు అందించిన అటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు కూడా అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ
ముగిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా మంథన్ నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలం బేగంపేట గ్రామంలో గల పోస్ట్ ఆఫీసులో గత జరిగిన ఏడాది డిపాజిట్ల గల్లంతుపై మంగళవారం నాడు పోస్టల్ ఉన్నతాధికారులు మోహన్ గౌతమ్ కుమార్లు విచారణ జరిపారు. గ్రామంలోని 26 మందికి సంబంధించిన 39 లక్షలు గల్లంత కావడంతో ఖాతాదారులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం నాడు పోస్ట్ ఆఫీసుకు వచ్చి రికార్డులను లావాదేవీలను తనిఖీ చేశారు. డిపాజిట్ల మాయంపై మరోసారి విచారణ జరగడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. తమ డబ్బులు తిరిగి అప్పగించాలంటూ ఖాతాదారులు పోస్టల్ అధికారులు కలిసి విజ్ఞప్తి చేశారు. డిపాజిట్లను మాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాల సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మాల సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ బైరిమల్ల దుర్గా ప్రసాద్, యువజన విభాగం కార్పొరేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా శ్రీ కొండ సురేష్, సట్టు యుగేందర్, జాయింట్ సెక్రటరీగా శ్రీ పీకా శ్రీకాంత్, పొనగంటి శశికాంత్ మరియు మాల సంఘం కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా శ్రీ గుమ్మడి పెద్దలు నియమితులయ్యారు. ఈ నియామక పత్రాలను స్థానిక చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల సంఘం రామగుండం కార్పొరేషన్ ఉపాధ్యక్షులు దాసరి రామస్వామి, సలహాదారు పిట్టల వెంకటి, ప్రధాన కార్యదర్శి మరి ఐలయ్య మరియు నియోజకవర్గం అధికార ప్రతినిధి మాలెం మధు అందజేశారు. మాల సంఘం రాష్ట్ర కమిటీ, రామగుండం కార్పొరేషన్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు యువజన విభాగం, విద్యార్థి విభాగం, అలాగే సంఘం యొక్క కార్యదర్శి, జాయింట్ సెక్రటరీలను నియమించడం జరిగింది. వీరందరూ కూడా ఈరోజు నుంచి మాల జాతి యొక్క అభ్యున్నతి కోసం, జాతి యొక్క ఐక్యత కోసం, జాతి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఏ కోశాన కూడా సంఘం యొక్క కట్టుబాట్లను, నియమాలను, విధి విధానాలను ఉల్లంఘించకుండా జాతి అభివృద్ధికి కష్టపడుతూ పనిచేయాలని తెలుపుతూ ఈరోజు నియామక పత్రాలు అందుకున్న బైరిమల్ల దుర్గాప్రసాద్, కొండ సురేష్, యుగేందర్, శ్రీకాంత్, పొనగంటి శశికాంత్లకు, అలాగే ఉమ్మడి పెద్దలు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జై భీమ్, జై మాల. ఇప్పుడు యువజన విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నూతనంగా నియమించినటువంటి మన బైరిమల్ల దుర్గాప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా జై మాల. జై మాల. ఈరోజు మాల సంఘం విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు నియమించిన ఐలన్న గారికి, అధ్యక్షులు మదన్న గారికి, కోశాధికారి కడమల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మాలలకు అన్యాయం, అది విభజన జరిగినప్పటికీ వాళ్ళకు 7 ఉద్యోగాలు రావడం, మనకు 1 రావడం, దీనిపై పార్లమెంట్లో కొట్లాడే విధంగా మా రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ముందు కార్యాచరణ ప్రకటించబోతాం. అదే కాకుండా విద్యార్థులకు కానీ ఎక్కడైనా ఫీజు సమస్యలున్నా, స్కాలర్షిప్ సమస్యలున్నా, వాళ్ళ సర్టిఫికేట్లు ఆపినా, వాళ్ళని ఇబ్బంది గురి చేసిన మాల సంఘానికి మేము ఎక్కడున్నా యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తామని సంఘానికి మాట ఇస్తూ ఈ యొక్క నియామకానికి కృషి చేసిన సంఘం పెద్ద మనుషులందరికీ జై మాల, జై జై మాల, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మరణించినట్టు ఆధారాలు కావాలి అని బ్యాంకు వారు అడిగారు. ఏకంగా శవాన్ని త్రోవ తీసుకుని వెళ్లాడు. RFCL మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 పరిస్థితి విషమం. వీధులు విశాలంగా ఉంచుకోవాలి, రామగుండం ప్రజలను కోరిన నగర మేయర్ మహంకాళి స్వామి. రామగుండంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకై వెంటనే చర్యలు తీసుకోవాలి, డిమాండ్ చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.